బుద్ధుడి ముందు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తుంటే, బోధి చెట్టు కింద జ్ఞానోదయమైన బుద్ధుడిని చూస్తుంటే, కాంబోడియా స్టైల్లో చుట్టూ డ్రాగన్స్తో బుద్ధుని ఆలయం చూస్తుంటే మతి పోవలసిందే. మరి లుంబినిలో మేం చూసిన విశేషాలేంటో చూసేద్దాం. లెట్స్ గో టు వీడియో. నా వీడియోస్ చూసిన వాళ్ళైతే కొంతమంది అడుగుతున్నారు నేపాల్కి ఎలా చేరుకోవాలని చెప్పి. ఫ్లైట్లో అయినా చేరుకోవచ్చు, లేదంటే విజయవాడ నుంచి వారానికి ఒకసారి డైరెక్ట్గా ట్రైన్ అయితే ఉంటుంది, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్. అలా కాకుండా డిఫరెంట్గా ట్రైన్స్లో రావాలంటే 2-3 చోట్ల ప్లేసులు మారైతే నేపాల్కి రీచ్ అవ్వచ్చు. మేము విజయవాడ టు ఆగ్రా, ఆగ్రా టు లక్నో, లక్నో టు గోరఖ్పూర్, గోరఖ్పూర్ టు నేపాల్ ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇండియా ఎండ్ అయిన పాయింట్, అలాగే నేపాల్కి ఎంట్రన్స్ పాయింట్. ఇది మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అని చెప్పి నేను మళ్ళీ ఒక చిన్న బిట్నైతే ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇండియా బార్డర్ నుండి దాటి నేపాల్ ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మన సిమ్ కార్డులు పనిచేయవు కాబట్టి అక్కడ లోకల్ సిమ్ కార్డులు అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 7 days మనకి అన్లిమిటెడ్ డేటా, అంటే 7 GB డేటా అయితే ఇస్తుంది. 7 days తర్వాత సిమ్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది. ఇదేనండి మీరు చూస్తున్న సిమ్. అలాగే కొంత నేపాల్ కరెన్సీని అయితే మేము మార్చుకున్నాము. 10,000కి మనకి 16,000 నేపాల్ కరెన్సీ అయితే మన చేతికి వస్తుంది. సో షాపింగ్కి అవసరం అవుతాయి కాబట్టి కొంత అమౌంట్ని అయితే ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత లుంబినీకి అయితే బయలుదేరుతున్నాం. సో నేపాల్కి ఎలా రావాలి అన్నది ఒక ఐడియా అయితే ఈ వీడియోలో వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. అలాగే నేపాల్కిను మన ఇండియాకి పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. నేపాల్లో ఉన్న మనుషులు కూడా చైనా, టిబెట్ అలాంటి వాళ్ళలా కాకుండా మామూలుగా మనం కొంచెం మన ఇండియన్స్కి దగ్గర పోలికలతోటే ఉన్నారు. ఒక ½ an hour ప్రయాణం చేసిన తర్వాత లుంబినీకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇండియన్ స్టైల్లో బౌద్ధ ఆలయం అన్నమాట. గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి పెద్ద గంట అయితే కనిపిస్తుంది, స్వర్ణ గంట లాగా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా అయితే అందరూ వచ్చి ఆ గంట కొట్టడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించారు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ స్టైల్లో బుద్ధుడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, మ్యారేజ్ అయిన తర్వాత భార్య పిల్లల్ని వదిలిపెట్టిన తర్వాత బుద్ధగయకు చేరుకొని ఏ విధంగా జ్ఞానోదయాన్ని పొందాడు అన్నది మొత్తం కూడా మనకి పెయింటింగ్ రూపంలో ఈ టెంపుల్లో అయితే ఉంటుంది. నేపాల్కి ఇండియాకి పెద్ద తేడా అయితే అనిపించలేదండి. మొక్కల దగ్గర నుంచి లాంగ్వేజ్ కూడా నేపాలీ లాంగ్వేజ్ కాకుండా ఎక్కువ మంది పీపుల్ 99% ఆఫ్ ద పీపుల్ ఇక్కడ హిందీ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇండియాకి నేపాల్కి భాషా విషయంలో అంత పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు. అలాగే లోపల చూస్తుంటే మాత్రం ఒక ఆధ్యాత్మికత, ఒక ప్రశాంతత అనేది మనకి కలుగుతుంది. బుద్ధుడు అంటేనే ప్రశాంతత కదా. ఎంతో సైలెంట్గా ఉండడం అనేది మన జీవన విధానంలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్. కాబట్టి బుద్ధుడు చెప్పింది కూడా అదే. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా సరే సైలెంట్గా ఉంటూ ధ్యాన రూపంలో కానీ అలా ఉండేవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మేమైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇదైతే నాకు బాగా నచ్చింది. శయనిస్తున్నటువంటి బుద్ధ మహాదేవుడు ఉన్నాడు, అలాగే ధ్యానం చేసుకుంటున్నటువంటి బుద్ధ మహాదేవుడు ఉన్నాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము కాంబోడియా స్టైల్లో ఉన్నటువంటి బౌద్ధాలయానికి అయితే వచ్చేసాం. కాంబోడియా అంటేనే అన్ని డ్రాగన్స్ కదా. ఈ టెంపుల్ మొత్తం కూడా అన్నిటికన్నా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ కూడా డ్రాగన్ డిజైన్స్ తోటి, అలాగే ఆ టెంపుల్ మొత్తం కూడా పనితనం ఎలా ఉందంటే ఒక కలంకారీ పనితనం కనుక ఎలా ఉంటుందో అంత బాగా ఆ కలర్ కాంబినేషన్ కానీ డ్రాగన్ స్టైల్ కానీ అంతగా ఇమిడిపోయింది. ఈ కాంబోడియా దేవాలయంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే బుద్ధగయాలో ఉన్నటువంటి బోధి చెట్టు నుంచి ఒక కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ నాటారట. అంటే మనకి లైవ్లో లుంబిని అంటేనే గౌతమ బుద్ధుడు జన్మించిన స్థలం కాబట్టి లైవ్లో కూడా బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి ఐడల్ మనకి కనిపించాలి. కాబట్టి ఆ బోధి చెట్టు యొక్క కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ నాటి ఆ మొక్క కింద బుద్ధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. ఆ మొక్క ఇప్పటికీ కూడా సజీవంగానే ఉందండి. లోపల పనితనం అంతా కూడా చూస్తుంటే ఔరా అని అబ్బురం అనిపించడం ఖాయం. అంత బాగా పనితనం అయితే ఉంది. ఇదేనండి అది ఒరిజినల్గా ఉన్నటువంటి బోధి చెట్టు. దీన్ని బిల్డింగ్ లోపలికి ఎలా అమర్చారో మనకైతే తెలియదు, కానీ ఈ మర్రి చెట్టు కింద బుద్ధుడి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే కనుక జరుగుతుందట. లుంబినీలో ఎక్కువ మంది బుద్ధుడు జన్మించిన ప్లేస్ తర్వాత పూజించేది ఇక్కడే. ఇక్కడ కూడా మేము దండం పెట్టుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. టెంపుల్ చుట్టూ కూడా అసలు ఎంత బాగుందంటే ప్రతి చోట కూడా డ్రాగన్స్ తోటి సర్వాంగ సుందరంగా అలంకరించి చాలా చాలా అందంగా అయితే కనబడుతుంది. అలాగే ఈ టెంపుల్ చుట్టూ కూడా స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రకరకాల తామర పువ్వులు అలాంటివి పెంచుతూ
టెంపుల్ చూడడానికి చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు. కంపల్సరీ ఇక్కడ చూస్తే కనుక మనకి సాటిస్ఫాక్షన్ అనేది పీక్స్ లెవెల్లో ఉంటుంది. అంత బాగా ఈ టెంపుల్ పనితనం అనేది ఉంటుందన్నమాట. అలాగే మనకి లైఫ్లో మెమరబుల్గా ఉండడానికి ఫోటోషూట్కి కూడా ఎంతో ఎంతో అనుకూలమైనటువంటి ప్లేస్ ఈ కాంబోడియా బౌద్ధాలయం. ఇక్కడ మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దర్శించుకున్నది మయన్మార్ బౌద్ధాలయం. అంటే బుద్ధుణ్ణి ఏ ఏ దేశాల్లో పూజిస్తారో ఆ దేశానికి సంబంధించిన ఐడల్స్ తోటి టెంపుల్స్ని ఇక్కడ నిర్మించారు. ఇవన్నీ కూడా ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంటాయి. ఇది మయన్మార్ బౌద్ధాలయం. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ ఒక ఫొటోస్ అయితే తీసుకొని మేము నెక్స్ట్ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాము. కానీ ఎటు చూసినా కూడా ప్రతి చోట టెంపుల్స్లో ప్రశాంతత అనేది మనకి కనిపిస్తుంది. అలాగే గ్రీనరీ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే పగోడా బౌద్ధ దేవాలయం. ఈ టెంపుల్ లోపలైతే చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా జపమాలలు చదవడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అంత బాగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఒకటా రెండా లుంబిని మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే బుద్ధుని మాయతోటి బుద్ధుని నామస్మరణతోటి మారుమోగిపోతూ ఉంటుంది. బుద్ధిజం అనేది చాలా కష్టతరమైనటువంటి మార్గం. అది ఆచరించాలంటే మనం అన్నింటినీ కూడా త్యజించాలి. అంటే ఏ జీవికి కూడా అపకారం చేయకూడదు. అంటే లైక్ పండును కూడా వాళ్ళు కట్ చేయకుండా అలాగే తింటారు. అంటే ప్రతి దానిలో కూడా జీవం అనేది ఉంటుంది. ఆ జీవుణ్ణి బాధించడం మంచిది కాదు అన్నది బుద్ధిజంలో మెయిన్ పాయింట్. చూసారా టెంపుల్ పనితనం అయితే అసలు చాలా చాలా బాగుంది కదా. లోపల ఇక్కడ బుద్ధుని విగ్రహాలు కూడా చాలా జీవకళ ఉట్టిపడుతూ ఎంతో అందంగా అయితే ఉన్నాయి. ఇక్కడ కెమెరాస్కి కానీ అంత పెద్ద రెస్ట్రిక్షన్స్ అయితే లేవండి. వీడియోస్ అయితే తీసుకోవచ్చు. కేవలం బుద్ధుని జన్మస్థలంలో మాత్రమే వీడియోస్ తీసుకొనివ్వట్లేదు. ఇక్కడ ఎంతో నిష్ఠతోటి బుద్ధుణ్ణి సేవిస్తూ పూజిస్తూ ఉంటారు. కాబట్టి బుద్ధిజమే ఇక్కడ మెయిన్ మతం అన్నమాట. బౌద్ధిజం అనేది చాలా చాలా గొప్ప సాంప్రదాయం ఇక్కడ నివసించేటువంటి ప్రజలకి. ఈ టెంపుల్లో అయితే చాలాసేపు నాకు ఉండాలనిపించింది. ఇక్కడ చాలాసేపు మేము గడిపాము. అలాగే వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అయితే ఇంట్రెస్ట్ చూపించేసరికి అక్కడ వాళ్ళు కూడా కాదనలేదు, పర్మిషన్ ఇచ్చారు. సో వాళ్ళ పర్మిషన్ తోటి మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే పక్కనున్న కొంతమంది స్టూడెంట్స్ అనమాట బుద్ధిజం నేర్చుకుంటూ బుద్ధుణ్ణి పూజిస్తూ మంత్రాలు అయితే చదువుతూ ఉన్నారు. వాళ్ళకి చిన్న వయసు నుంచే కూడా బుద్ధిజంలోకి అలవాటు ఉంటుందట. సో ఎంతో నియమనిష్టలతోటి ఈ బౌద్ధ మతాన్ని ఆచరిస్తూ వాళ్ళు ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తక్కువగా ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా చూడడానికి చాలా బౌద్ధ ఆలయాలు అయితే ఉన్నాయి. కానీ మాకున్న టైం సరిపోదు అనిపించి ఇక బుద్ధుడు జన్మించినటువంటి ప్లేస్ చూద్దామని చెప్పి ఎంటర్ అయితే అవుతున్నాము. ఈ ఏరియా చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చుట్టూ మొక్కలతోటి నేపాల్ మొత్తం కూడా ఎక్కువగా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ కూడా మనకి ఎలా ఉంటుందో అట్లాగే అనమాట. ఒక రకంగా ఉష్ణమండల ప్రాంతం. అలాగే లుంబినిలో కూడా ఎక్కువ మంది స్త్రీలు శారీనే వేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇండియా సాంప్రదాయాలు కొన్ని నేపాల్లో కూడా సజీవంగా బతికాయి అని అనిపించింది నాకైతే. బుద్ధుని జన్మస్థలంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఒక లేక్ అంటే సరస్సు కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఇలా కొంచెం అయితే బాగుంది. ఇది చూసిన తర్వాత దీని తర్వాత పాయింట్లో మనకి ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అన్నది ఒక వ్యూ మ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, క్రాస్ అయిపోయింది. ఆ మ్యాప్ని అనుసరించి అయినా సరే ఇక్కడ జన్మస్థానంలో మనం కొన్ని పాయింట్స్ని అయితే చూడొచ్చు. బోటింగ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే లేక్ సరస్సు అనమాట. ఈ సరస్సు పక్కనే ఎప్పుడు కూడా అగ్నిగుండం వెలుగుతూనే ఉంటుందట. ఇది నిత్య అగ్ని అని చెప్పి అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. మరి దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తే బుద్ధుడు పుట్టినటువంటి ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది మనకి వస్తుంది. ఎక్కడ చూసినా సరే కొంచెం నడక అనేది ఎక్కువగానే తీసుకుంటుందండి. ఎక్కువ శాతం నడుస్తూనే ఉండాలి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచిన తర్వాత మాకు ఇక్కడ మ్యాప్ కనపడుతుంది కదా, ఆ మ్యాప్ను చూస్తూ వెళ్దామా లేదంటే మామూలుగా వెళ్ళిపోదామా అని కాసేపు ఆలోచించుకున్న తర్వాత స్ట్రైటే వెళ్దామనిపించి స్ట్రైట్గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే టైంకి అయితే బుద్ధుని చుట్టూ కూడా మనం 1,00,000 దీపారాధన అని చెప్పి 1,00,000 దీపారాధన అని చెప్పి చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగా ఇక్కడ దీపాలు వెలిగించడం కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.
వాళ్ళు డిఫరెంట్ ఆకారాల్లో చాలా మంచిగా అయితే వెలిగిస్తున్నారు. అందులోనూ మేము వెళుతున్నది ఈవినింగ్ టైం, అరౌండ్ 6-6:30 అయ్యింది కాబట్టి అప్పుడే దీపాలను అయితే పెడుతున్నారు. నేనైతే రిటర్న్ వచ్చే టైంకి వాళ్ళు వెలిగించేస్తారని అయితే అనుకున్నా. ఆ అదృష్టం ఉంటే బాగుండు అనుకున్నాను. అలాగే జరిగింది. అది నెక్స్ట్ క్లిప్లో అయితే చూడొచ్చు. సో వీటన్నిటిని క్రాస్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బుద్ధుడి జన్మస్థలాన్ని మనం రీచ్ అవ్వచ్చు. అలా రీచ్ అవ్వడానికి ముందే ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి వీలైనటువంటి పాయింట్స్ కూడా ఉంటాయి. మనం కావాలంటే ఫొటోస్ కూడా అక్కడ తీసుకోవచ్చు. ఇక బుద్ధుని జన్మస్థలం కోసం టికెట్ కౌంటర్ అయితే పెట్టేశారు. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్. నేపాల్లో మన కరెన్సీ అంతా కూడా చెల్లుబాటు అవుతుంది. సో అక్కడేమీ మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్. అది తీసుకొని మేము బుద్ధుని జన్మస్థలం చూడడానికైతే వెళ్తున్నాం. ఇదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే చెకింగ్ పాయింట్. ఇక్కడ ప్రతి ఒక్కరిని చెక్ చేసిన తర్వాతనే మన దగ్గర ఉన్నటువంటి టికెట్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని లోపలికి పంపిస్తారు. ఇక మా ఫ్రెండ్ నేను ఇద్దరం కూడా వెళ్తున్నాము. ఇది మీరు చాలాసార్లు గూగుల్లో కూడా చూసే ఉంటారు. బుద్ధుని జన్మస్థలమైనటువంటి ఈ బిల్డింగ్ని లోపలైతే చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ కెమెరాస్ అలౌ చేయట్లేదు, అలాగే ఫోన్లు కూడా అలౌ చేయట్లేదు. ఫొటోస్ తీసుకోవడానికి వీలు కాదు. కానీ లోపల బుద్ధుడి జన్మస్థలం మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. బయటకు వచ్చిన తర్వాత చిన్న పాండ్ అనమాట. ఇది చూడడానికి బాగుంది. దీనిలో తాబేళ్ళు, చేపలు ఇలాంటివన్నీ చాలా పెంచుతున్నారు వాళ్ళు. ఇక ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని యజ్ఞగుండాలు అనుకోండి, హోమగుండాలు అనుకోండి, ఇలాంటివి అయితే పక్కనే ఉన్నాయి. అలాగే ఒక స్తూపం కూడా ఉంది. ఇది బౌద్ధ స్తూపం అయి ఉండొచ్చు. దీన్ని అక్కడ రాసిన దాన్ని బట్టి నేనైతే అశోకుడు, కింగ్ అశోక అయితే దీన్ని ఈ బౌద్ధ స్తూపాన్ని నిర్మించాడు అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ అలాగే కొంతమంది డబ్బులు కూడా అక్కడ హుండీల్లో వేయడం అనేది జరుగుతుంది. కానీ బుద్ధుడు అంటేనే ప్రశాంతత, ధ్యానము, మౌనము కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ డబ్బుల్ని ముట్టుకోరు, తీసుకోరు. మనకి ఇంట్రెస్ట్ ఉండి కనుక డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఎన్ని సంవత్సరాలైనా యుగాలైనా అక్కడే ఉంటాయి. కానీ మన డబ్బుల్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరగదు. ఇక అలా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తుంటే ఒక ప్లేస్లో అయితే విదేశీయులందరూ కూడా ఇలా దీపాలని వెలిగిస్తూ కొన్ని మంత్రాలను అయితే చదువుతున్నారు. అలాగే బుద్ధిజంని ఎంతో నియమనిష్టలతో అయితే ఇక్కడ పాటించడం అయితే జరుగుతుందట. ఇక్కడ కూడా పాయింట్ అనేది చాలా బాగుంది. ఇక మేము రిటర్న్ వెళ్తున్నామండి. రిటర్న్ వెళ్ళేస్తుంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను, బుద్ధుని చుట్టూ కూడా ఈవినింగ్ టైంలో దీపాలు వెలిగించడానికి అలా అలంకరిస్తున్నారని చెప్పి. మేము వచ్చేసరికి అయితే దీపపు కాంతుల్లో బుద్ధుడు ఎంతో దేదీప్యమానంగా అయితే వెలిగిపోతున్నాడు. ఈ అందాన్ని చూడడానికి అయితే 2 కళ్ళు అసలు సరిపోలేదని చెప్పాలి, అంత బాగుంది. మనం కార్తీక మాసంలో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా దీపాలు వెలిగిస్తున్నప్పుడు, ఆ శంభో శంకరుడు ఎంత అందంగా అయితే వెలిగిపోతూ కనిపిస్తాడో అంతే అందంగా ఇక్కడ బుద్ధుడు కూడా వెలిగిపోతున్నాడు. కొన్ని దీపాలు ఏమన్నా ఛాన్స్ ఉంటే మనం కూడా వెలిగిద్దాము అని నేను అనుకుంటే అలా వెతగ్గా ఏవో 2-3 దీపాలు అయితే ఆరిపోయి అయితే కనిపించాయి. ఇంకెందుకు ఆలస్యం, బుద్ధుడే మనల్ని కరుణించాడు అనుకున్నాను. నేను కూడా ఒక 2 దీపాలను అయితే అలా వెలిగించేసేసి, వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది కాబట్టి కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకొని మనసులో కోరికలు కూడా చెప్పుకున్న తర్వాత మేము బయటికి రావడం అయితే జరిగింది. అలాగే ఎంతోమంది లుంబిని వెళ్ళి చూడలేని వాళ్ళు మన ఛానల్లో అయితే ఇవన్నీ చూడండి. అలాగే మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నాకు ఇంకొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చెప్పాను కదా, ఆడుకోవడానికి ఒక పాయింట్ ఉంటుందని చెప్పి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుతున్నారు. నాకు కూడా ఎంతో ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఒకసారి ఆడదాం కదా అని చెప్పి వచ్చేసి పిల్లలతో కలిసి కాసేపు అయితే మేము ఆడుకున్నాం. అలా సరదాగా ఆడేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ అయితే వచ్చేసాం. ఇవన్నీ చూడడానికైతే మా భాష్యకార భక్త సమాజం వాళ్ళు ఒక 50 మెంబర్స్కి ఒక బస్ చొప్పున పెట్టడం అయితే జరిగింది. ఇలా లుంబినిలో మేము అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత బస్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొంతమంది రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో ఏమన్నా షాపింగ్ చేసుకుందామని చెప్పి ఎదురుగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్కి కూడా వెళ్ళాము. ఇక్కడ పూసలు అనేవి చాలా బాగా ఫేమస్ అంట. పూసలు అనగానే మోనాలిసా అని గుర్తు తెచ్చుకున్నారేమో, కాదండి. ఇక్కడ రకరకాల రాళ్లతో చేసినటువంటి చైన్స్, ఒరిజినల్ సీజర్డ్ స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్వే మనకి దొరుకుతూ ఉంటాయట. ఎక్కడ చూసినా సరే ఈ పూసలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. వీటిల్లో నాకు నచ్చినవి కొన్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఎంతో కాస్ట్లీ అయినటువంటి సీజర్డ్ స్టోన్స్. బట్ యాజ్ కంపేర్డ్ టు ఇండియా
కొంచెం రేటు తక్కువే. అలాగే ఒరిజినల్ ఏనుగు దంతాలు అవి. ఎక్కడ చూసినా బుద్ధుని ప్రతిమలు అయితే ప్రతి షాప్లో దర్శనమిస్తున్నాయి. మాకు కావాల్సినటువంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే కొన్ని మేము పర్చేస్ చేసాము. చూసారా, రకరకాల పూసలండి ఇవి. కొన్ని రాళ్లతో చేసినవి ఉంటే మరికొన్ని ఒరిజినల్ ఏనుగు దంతాలు, అలాగే కొన్ని నదుల దగ్గర దొరికేటువంటి గులకరాలను తీసుకొచ్చి పాలిష్ పెట్టి వాటితో కూడా చైన్స్ లాంటివి తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇక కొన్ని ఐటమ్స్ అయితే మన ఇండియా దగ్గర నుంచి మన ఇండియాలో మారుమూల పల్లెల్లో కూడా అమ్మగలిగే ఐటమ్స్ కూడా ఇక్కడ నేపాల్లో షాపింగ్ మాల్స్లో దర్శనమిస్తున్నాయంటే ఇక గ్లోబలైజేషన్ తర్వాత అన్నీ కూడా ఏకమైపోయినాయి అని చెప్పొచ్చు. సో నాకైతే చూసినవే ఇండియాలో, అందులోనూ మన నేటివ్ ప్లేస్లో చూసినవే ఇక్కడ కూడా చూశాను అని నాకైతే అనిపించింది. ఫైనల్గా కొన్ని ఒరిజినల్ స్టోన్స్, ఒరిజినల్ పూసలు అయితే ఉన్నాయి. అలాంటివి ఏమన్నా ఉంటే కొన్ని మేమైతే పర్చేస్ చేసుకున్నాము. ఏ షాప్లో చూసినా ఈ చైన్స్కి బాగా ఫేమస్. ఇలాంటివన్నీ కూడా ఇండియాలో కూడా 100 రూపీసే, ఇక్కడ నేపాల్లో కూడా 100 రూపీసే పడుతున్నాయి. వాళ్ళు ఇండియా కరెన్సీ అయినా మనకి ఇస్తారు, అలాగే నేపాల్ కరెన్సీలో అయినా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా షాపింగ్తో ఎండ్ చేస్తూ లుంబిని యాత్రనైతే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేశామండి. మాకు నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేసి బుద్ధుని దర్శించుకున్నాము అన్న సంతోషాన్ని మూటగట్టుకొని అయితే తిరిగి మా హోటల్స్ దగ్గరికి మేము రావడం అయితే జరిగింది. ఇదండి ఓవరాల్గా లుంబినిలో బౌద్ధాలయాల గురించి నేను చేసినటువంటి యాత్రను గురించి ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. పూర్తిగా అయితే నేను చూపించాను. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ 10 మందికి అయితే షేర్ అవుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.